టెన్నిస్ ఎల్బో అంటే లేటరల్ ఎపికాండిలైటిస్ అంటాము. అసలు టెన్నిస్ ఎల్బోలో ఏం ప్రాబ్లమ్‌తో వస్తాడు? ఇక్కడ నాకు ఈ ఎల్బో పెయిన్ అంటాము. మోచేయి నొప్పితో వస్తారనమాట. మెయిన్ ఏందంటే తనకి ఏదైనా ఈ వ్రిస్ట్ మూవ్‌మెంట్ ఎక్కువ చేసే వాళ్ళకు, ఎల్బో మూవ్‌మెంట్ ఎక్కువ చేసే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్ వచ్చాయి. అలాగే ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళలో కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే స్క్రూయింగ్ యాక్టివిటీస్ గానీ ఉండే వాళ్ళలో, అట్లాగే స్పోర్ట్స్ మెయిన్. ఇది టెన్నిస్ ఆడే వాళ్ళలో గానీ, బ్యాడ్మింటన్ గానీ, లేకపోతే క్రికెట్ ఆడే వాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కీబోర్డ్ వాడే వాళ్ళలో ఎక్కువ వాడేది. అలాగే తనకు ఈ ప్లంబర్స్ వర్క్స్ గానీ, లేకపోతే కార్పెంటర్ వర్క్స్ గానీ అలాంటివి చేసే వాళ్ళలో కూడా ఈ టెన్నిస్ ఎల్బో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే దీన్ని ఎలా మనము డయాగ్నోస్ చేస్తాము? ఒకటి ఎక్స్‌రే అండ్ అల్ట్రాసౌండ్ అండ్ ఎంఆర్ఐ. బట్ దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి నెక్స్ట్? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏదైతే మనం ఈ రిపీటెడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే రెస్ట్ ఇస్తాము. అట్లాగే ఐస్ ఫర్మెంటేషన్ అంటే ఐస్ అప్లికేషన్ అంటాము. కొంచెం క్రానిక్ కండిషన్‌లో హార్ట్ ఫర్మెంటేషన్ కూడా పెడతాము. ఇక్కడ ఎల్బో స్ప్లింట్స్ అంటాము. ఎల్బో స్ప్లింట్‌లో ఎల్బో సపోర్ట్ గానీ, లేకపోతే ఎల్బో బ్యాండ్స్ అంటాము. దాన్ని టెన్నిస్ ఎల్బో బ్యాండ్స్ అంటాము. ఆ స్ప్లింట్ వేసి కొన్ని రోజులు 3 వీక్స్ వరకు మనము రెస్ట్ చేసుకుంటాము. అప్పటికి తగ్గకపోతే ఏమైనా స్టీరాయిడ్ ఇంజెక్షన్, లేకపోతే పీఆర్పీ ఆర్ జీఎఫ్సీ ఇంజెక్షన్ చేస్తాము.